అమ్మవారిది వసంత నవరాత్రులే చెప్తారు. రెండో రోజు శ్రీరామనవమి, అంటే రాముల వారి జయంతి అనగా పుట్టినరోజు. మరి ఉగాది ఎవరి పుట్టినరోజు? నవరాత్రులు కూడా అమ్మవారికి జయంతి కింద లెక్క. నవరాత్రులు ఇవి, మళ్ళా తర్వాత వచ్చేవి కూడా, ఇవన్నీ కూడా ఆవిడ యొక్క విభిన్న రూపాలు అవతరించినటువంటి సమయాలు. ఈ రెండు కూడా, ఈ నవరాత్రులు, శరన్నవరాత్రులు రెండు కూడా ఉగాది కాలమూర్తి యొక్క పుట్టినరోజు. కాలమూర్తి లేక కాలదేవత ఎలా అనుకున్నా సరే, స్త్రీలింగంగా తీసుకున్నా పుల్లింగంగా తీసుకున్నా ఏమి మనకి జరగవలసిన విషయాల్లో ఏమీ తేడా రాదు. కాబట్టి స్త్రీలింగంగానే అనుకోవచ్చు, పుల్లింగంగానే అనుకోవచ్చు. కాలమూర్తి అన్న, కాలదేవత అన్న. కాలం యొక్క జయంతి ఉగాది. కాలము పరమాత్మ యొక్క అత్యంత విశేషమైనటువంటి శక్తి. కాలం దానికి, కాలం ఆ పరమాత్మ యొక్క ఆ శక్తిని ఒక నాణ్యంగా మనం భావిస్తే, ఒకవైపు కాలము, మరోవైపు దేశము అంటారు. దేశము అంటే చోటు, కాలము అంటే మనకు తెలిసింది సమయం అని చెప్పి. అలాగే రెండో వైపుది చోటు. కాలము, దేశము రెండు కూడా నిజానికి ఒకే నాణ్యం. అది ఒకే కాయిన్. రెండు భిన్న పార్శ్వాలు ఉన్నాయి, దానికి భిన్న ముఖాలు, తలాలు ఉన్నాయి, భిన్న తలాలు. నాణ్యంతోనే మనకు వ్యాపారం అంతా జరిగినట్లుగా, కాలము, దేశము అనేటువంటి రెండు పార్శ్వాలున్న ఈ పరమేశ్వర ప్రాకృతిక శక్తి అన్నది. ఈ శక్తి పేరు ప్రకృతి. ఈ ప్రాకృతిక శక్తితోనే ప్రపంచము అనే వ్యాపారం నడుస్తుంది. ఎట్లయితే మనకి నాణ్యము, మనకి నాణ్యం అంటే ఏంటి? ధనం, డబ్బు. డబ్బుతో మనకి ప్రపంచం నడుస్తుంది. అట్లాగే ఈ కాలము, దేశము అనే రెండు ముఖాలు ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క విశేష శక్తి అనే నాణ్యంతో ప్రపంచం అనేటువంటి వ్యాపారం జరుగుతుంది. అది జరుగుతోంది అన్నప్పుడే మనకి కాలం అందులో సూచన. కాలం ఉన్నట్టే లెక్క. అంటే కాలానికి ఏమిటి? మొదలు ఉంటుంది, మధ్య ఉంటుంది, అలాగే తుది కూడా ఉంటుంది. తుది లేని కాలాన్ని మనం ఊహించవచ్చు. ఏంటండి, మొదలున్నది ఎప్పుడు కూడా తుది ఉండే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తిని మనం తీసుకుంటే అతనికి పుట్టుక అతని యొక్క మొదలు లేక ఆది. అలాగే అతనికి కూడా తుది ఉన్నది. ఏమిటా తుది అంటే? అతని యొక్క మరణమే అతని తుది. అక్కడితో అతని వ్యాపారం అయిపోతుంది.
అట్లా ప్రతి జీవికి కూడా ఈ కాలం, నిజానికి కాలం దేశాన్ని విడిచి జీవుడు లేడు అసలు. అంటే మనం ఇవాళ భోజనం చేసాం మధ్యాహ్నం, ఆ భోజనం చేసేటప్పుడు మనం దాంతోపాటుగా కాలాన్ని కూడా భోజనం చేస్తాం. అంటే మనం అనుకునేటువంటి మన యొక్క శరీరం, మన మనసు, మన తలపులు అన్నీ కూడా కాలమయంగా ఉన్నాయి. మనం ఆహారం ఒక్కటే కాదు తింటుంటాం, పాంచభౌతికమైన ఆహారం ఒకటే కాదు. అంటే మన ఆహారంలో ఏదో అన్నం కూర అనుకుంటున్నాం కానీ నిజంగా అందులో 5 ఉన్నాయి. అవి ఏంటంటే పంచభూతాలు. అవి ఏంటండి? భూమి, తర్వాత పంచభూతాలు, భూమి తర్వాత నీరు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశం. ఈ 5 కూడా మనం ప్రతిరోజు పూజ చేస్తాం. వాటితో పాటుగా మనం ఈ కాలాన్ని కూడా పూజ చేస్తుంటాం. అంచేత మన యొక్క దేహం అనండి, మన మనసు అనండి, అంతా కూడా ఈ పంచభూతాల యొక్క విభిన్న రూపమే కాకుండా అందులో కాలం కూడా చొప్పించబడి ఉంది. కాలం కూడా ఉంది. మనం మాతృగర్భంలో ఉండగానే ఎప్పుడైతే మనం అక్కడ ఏర్పడ్డామో అప్పుడే మనం ఆహారం తీసుకోవడం మొదలు పెడతాం. అమ్మ నుంచి, అమ్మ యొక్క దేహం నుంచి ఆహారం తీసుకుంటున్నాం. దాంతో పాటుగా కాలాన్ని కూడా మనం ఆస్వాదిస్తున్నాం. అంచేత ఆ కాలం దాని యొక్క స్వభావం ఏమిటి? మొదలు, మధ్య, తుది ఉండడం దాని యొక్క స్వభావం కాలం. అంచేత ఆ కాలం అన్ని జీవులలోనూ, అన్ని వస్తువులు, అన్ని వ్యక్తులు, అన్ని విషయాలు అన్నిటి యందు అది అవినాభావంగా వ్యాపించిపోయింది. అందుచేత ప్రతి పదార్థానికి కూడా, ప్రతి వస్తువుకి, వ్యక్తికి, విషయానికి, సంఘటనకి, ప్రతి దానికి కూడా మొదలు, మధ్య, తుది ఉండి తీరుతుంది. ఏం చేయాలంటే అన్నీ కూడా కాలాన్ని స్వీకరిస్తున్నాయి కాబట్టి, ఆస్వాదిస్తున్నాయి కాబట్టి, ఆ కాలంతో మమేకమైపోతున్నాం కాబట్టి దాని యొక్క లక్షణం కూడా అది తెచ్చుకుంటుంది. నిజాలు మనకి ఉగాది కాలం యొక్క మొదలు, దానికి రోజు అని చెప్పుకోవచ్చు. మనం కాలం ఉగాదితోటే మన యొక్క కాల గణన అంతా కూడా పంచాంగం కానీ మన క్యాలెండరు ఎక్కడి నుంచి మొదలవుతుందండి? మన క్యాలెండర్ ఉగాది నుంచే కదా. చైత్రశుద్ధ పాడ్యమి అక్కడి నుంచి ఇవాళ మనం 9 రోజులు లెక్క పెట్టుకున్నాం. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కూడా పుట్టినరోజులే. 9 రోజులు మనం కొంచెం వివరంగా అమ్మవారి పురాణాల్లోకి వెళితే ఆవిడ ఏ రోజున ఏ తిథుల్లో ఏ అవతారాలను దాల్చిందో మనకు తెలుస్తుంది. అన్నీ కూడా అమ్మవారికి. ముందు కాలం, తర్వాత అమ్మవారు మనకి పోషణ. అట్లాగే ఇవాళ నవమి, రామనవమి. ఇవాళ భగవంతుడైనటువంటి రాముల వారి జయంతి. ఈ రోజుతోటి ఈ నవమి 9 రోజులు, పవిత్రమైనటువంటి 9 రోజులు కూడా సంపూర్ణమవుతాయి. విజయనామ సంవత్సరం. నిజంగా విజయం ఎవరిదయ్యా అంటే ఎవరైతే ఈ జ్ఞానం ద్వారా తన స్వరూపాన్ని గ్రహిస్తారో. తన స్వరూపం శరీరం అనుకుంటే మాత్రం తప్పేం లేదు. అయితే దాని యొక్క లక్షణాలను గుర్తించాలన్నమాట. ఈ శరీరము పుడుతుంది, పెరుగుతుంది, క్షీణించి లయిస్తుంది అని తెలుసుకున్నాడు. దాంతోపాటుగా మారని ఒక స్వరూపం తనకు ఉన్నది అని వివేచన ద్వారా, విచారణ ద్వారా గ్రహించిన వాడు జ్ఞాని. తన శరీరం నశ్వరమని గ్రహిస్తే ధన్యుడు. అనశ్వరమైనటువంటి తన ఆత్మని, స్వరూపాన్ని గ్రహించిన వాడు జ్ఞాని. అంచేత అన్ని పండుగల్లోనూ కూడా, అన్ని శుభ అవసరాల్లోనూ కూడా మనకి జ్ఞానం అంతర్లీనంగా ఉంటుంది. ఏ పండుగ తీసుకోండి, కృష్ణాష్టమి, రామనవమి, ఉగాది, నవరాత్రులు, శివరాత్రులు,
అన్ని పండగలు అనుకుంటాం. మనకంటే నిజానికి మన యొక్క వ్యవస్థలో చావు కూడా పండగ. చచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా వండుకుంటాం మనం. చావును కూడా పండుగగానే చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఏడవడానికి ఒప్పుకోడు పరమాత్మ. ఏడు పండుగ ఎట్లా మనకు అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అయినటువంటి మృత్యు సమయంలో కూడా హాయిగా ఉండమని చెప్తున్నాడు. అప్పుడే మనం సంతోషంగా ఉంటే ఇంకా ఇతర సమయాల్లో ఇంకా హాయిగా ఉండొచ్చు మనం. ఎప్పుడు కూడా సంతోషాన్నే పండించుకోవాలి. దుఃఖం నీ స్వరూపం కాదు కాబట్టి, ఆనందం నీ స్వరూపం కాబట్టి అన్ని అవసరాలను, అన్ని సందర్భాలను, అంటే అందులో మనం విశేషంగా పుణ్య సందర్భాల్లో, పండుగల్లో, పర్వదినాల్లో మనం ఎక్కువగా దాన్ని మనం అతిశయించి ఆనందాన్ని పండించుకుంటాం. నలుగురు కలవడం, అంటే ఆ సందర్భాన్ని మనం చర్చించుకోవడం, బాగా దానికి తగ్గట్టుగా పాటలు పాడుకోవడం. కానీ అన్నిటి యొక్క సారాంశం మాత్రం ఒకటే, స్వరూప జ్ఞానం. స్వరూప శరీరం అనుకుంటే తెలుస్తుంది. పండగకి మనం మార్పులు వస్తున్నాయి మన శరీరాలు. ఎదుర్కొన్నంత ఓపిక లేదు. ఏంటంటే 10 ఏళ్ల క్రితం ఉగాది, రామనవమి అప్పుడు వచ్చాయి. అప్పుడు ఇంత ఇదే ఓపికతో ఉన్నాం. అప్పుడు ఇంకా ఎక్కువ రెట్టింపు ఓపికతో ఉన్నాం. ఇప్పుడేమేమి అన్నీ కూడా క్షీయతే, క్షీణిస్తూ ఉంటాయి. చివరికి లయిస్తాయి. లయిస్తాయంటే అదృశ్యమైపోతాయేం కాదు. ఏంటంటే స్వరూపంగా మాత్రం ఎల్లడలా నిలిచే ఉంటుంది. ఆ స్వరూపాన్ని ఇప్పుడే దర్శిస్తే, ఆ రాముల వారు కానీ, రేపు వచ్చే రాబోయే కృష్ణాష్టమి కానీ, వాళ్ళందరూ చేసింది ఇదే. వాళ్ళు తన స్వరూపాన్ని దర్శించి ఆ రకంగా జీవితాంతం నిలిచారు. వాళ్ళు స్వరూపంగానే నిలిచారు. బాహ్యానికి రూపంతో వాళ్ళు చేయాల్సిన పనులను చేశారు. వాళ్ళు చేయదగ్గ పనులు, చేయగలిగిన పనులు వాళ్ళు అన్నీ చేయలేకపోయారు. వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ వల్ల అన్నీ కాల. శ్రీకృష్ణుడు ఎన్నో ప్లాన్లు ఉన్నాయని అన్నీ సక్సెస్ అవ్వాలి. ఏ కులంలో అయితే ఆయన పుట్టాడో ఆ గోప కులం వాళ్ళందరినీ ఉద్ధరిద్దాం అనుకున్నట్లే. చివరిలో చెప్పాడు వాళ్ళ నా వల్ల కాలేదన్న. భగవాన్ చెప్పారు వాడిని ఎవడో ఉద్ధరిద్దాం అనుకున్నవాడు నాకు కలిసి రాలేదన్న. పళనిస్వామి ఎవరో వాడిని ఏదో మోక్షం ఇద్దాం మంచి పరమేశ్వరంలో గడు తెచ్చాడు, వాడు నాకు సహకరిస్తాడు. అలా ఎంతోమందికి వాళ్ళు చేయదగినవి, చేయగలిగినవి అన్నీ చేస్తారు. చేయలేదని అసంతృప్తి లేదు, చేసేసాం కదా అని చెప్పి అహంకారం లేదు. చేయగలిగినవి చేయడం, మిగిలినంతా కూడా దైవాధీనం అంతా. వాళ్ళు అందరూ తాను ఎలా ఏ దైవం యొక్క స్వరూపంగా పుట్టాడో, అవతారంగా పుట్టాడో వాళ్ళు అంతే. వాళ్ళ పని ఆయన చూసుకుంటాడు. అది చేతనం చేయడం, ఈ జ్ఞానంతో ఎల్లడలా నిలవడం. అది మనకి ఈ ఉగాది కాలమూర్తి యొక్క సందేశం అందరికీ.